5th సెషన్ కంటిన్యూ రో పడ్డాయి అనుకోవచ్చు ఇవాళతో చూసుకుంటే. అంటే రేపు కూడా పడితే వారం పడ్డట్టే లెక్క. అంటే ఇన్వెస్టర్స్ ఇవాళకి దాదాపుగా 10 lakh crores 5 సెషన్స్ లో పోయింది. ఇవాళ కూడా వైడ్ స్ప్రెడ్ ఆఫ్ సెల్ ఆఫ్ కంటిన్యూ థర్స్డే ఎక్స్పైరీ కదా నిఫ్టీ. సో ఇవాళ కూడా సెల్లింగ్ ఎఫ్ఐ సెల్లింగ్ లోనే ఉండొచ్చు బహుశా. అంటే ఇవి డీటెయిల్స్ సాయంత్రం వస్తాయి కదా. సో మార్కెట్స్ అంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఆ భయం ఉంటుంది, ఆ జిట్టరీ కనపడుతుంది ఇంకా. సో ఏంటి అనేది అంటే రేపు కూడా ఇట్లానే ఉండొచ్చు. ఎందుకంటే రేపు 31st. సో ఫస్ట్ లాస్ట్ ఫేజ్ తర్వాత ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 75% ఐడియా వచ్చేస్తుంది ఏంటి ఎటు ఉంటుంది ఊపు అనేది. సో డెఫినెట్ గా ఫస్ట్ సెకండ్ హాలిడే కాబట్టి థర్డ్ మార్నింగ్ కి మనకు మార్కెట్ కి ఒక ఐడియా వచ్చేస్తుంది ఏంటి దాన్ని బట్టి మనకి తెలిసిపోద్ది. అంటే 6 phases లో మార్కెట్ స్టిల్ అన్కన్విన్స్ అనుకోవచ్చు. అంటే ద సేమ్ గవర్నమెంట్ విల్ ఫార్మ్ ద న్యూ గవర్నమెంట్ అనేది మార్కెట్ పెద్ద కన్విన్స్ కాలేదా అనిపిస్తోంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీక్ గ్లోబల్ క్యూస్, యుఎస్ బాండ్ డీల్ పెరుగుతున్నాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, హోప్ ఆఫ్ రేట్ కట్స్ ఇప్పట్లో 3 times చేస్తున్నారు, 2 times కూడా ఇంకా ఇది లేదు. ఇంకా 1 time మాక్సిమం డిసెంబర్ లో చేస్తారా, అది కూడా నెక్స్ట్ 25 లో చేస్తారా యుఎస్ లో. సో మిడ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు ఇవాళ. సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ 5th సెషన్ లో పడింది. సో డెఫినెట్ గా ఇది రిజల్ట్స్ ముందు ఒక జిట్టరే అనుకోవచ్చు. సో లెట్ us హోప్ గుడ్ ఫర్ ద మార్కెట్. వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ వస్తే ఎంత వస్తుంది ఏంటి, ఎంతవరకు రావచ్చు, ఎన్ని సీట్స్ రావచ్చు, సో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఇక్కడ ఇంకోటి తీసుకోవచ్చు. మీకు లాస్ట్ 15-20 years 10 years తీసుకోండి, పోనీ 10 years తీసుకుంటే 9 times 15 days ముందు కొన్న వాళ్ళందరికీ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 20 days 1 month పెట్టుకున్న వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఓన్లీ 1 time, దట్ ఈజ్ అండ్ 2004 బీజేపీ వస్తుంది అనుకుంటే ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పారు అప్పుడు. సో వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది. సో దానివల్ల 3 days లో భయంకరంగా కొట్టి మళ్ళీ చిన్నగా తర్వాత దాని పని దాని చేసుకుంది. ఇప్పుడైనా అంతే, రాకపోతే 10%, 15%, 20% మాక్సిమం పడినా కానీ మళ్ళీ చిన్నగా రికవర్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు తన పని తాను చేసుకుంటా పోతుంది. అంతేగాని ఏదో ఒకటి వీళ్ళు వస్తేనే ఉంటుంది అట్లా ఏం లేదు. ఎవరున్నా లేకపోయినా కంటిన్యూగా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అంతేగాని స్పెసిఫిక్ గా వీళ్ళు ఉంటేనే పనిచేస్తుంది అట్లా ఏం లేదు. ఎందుకంటే మనం కంటిన్యూ మార్కెట్ చూసాం కదా, లాస్ట్ ట్రాక్ రికార్డ్ మొత్తం. ఫస్ట్ లో జీడిపి పెరగడానికి అంత టైం పట్టింది, కానీ ఇప్పుడు కంటిన్యూస్ గా ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటా పోతూనే ఉంటది, ఆగే ప్రసక్తే ఉండదు. కాకపోతే ఇన్స్టెంట్ గా ఏదైనా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది, పాజిటివ్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. బల్ల గుర్తు చెప్తున్నా నేను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఫ్రెష్ గా ఇప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎలక్షన్స్ ముందు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. 2-3 రోజులు ఎలక్షన్ అయ్యేదాకా ఆగితే బెస్ట్. బట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి భయపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోవచ్చు. ఏదన్నా లాస్ట్ లో మనకి ఒక 30%, 40% మనకి ఆగినా మళ్ళీ ఒక 15 days, 20 days అంతా మళ్ళీ సర్దుమణిగిన తర్వాత మళ్ళీ దులుపుకొని దానిపైన వేసుకుంటూ పోతుంది మార్కెట్. ఇది 100%. ఇది లాస్ట్ 10 years చూస్తే ఎవరికైనా మొత్తం గ్రాఫ్ చూస్తే అర్థమవుద్ది. 100% ఇది సత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.